హలో అందరికీ ఈ ఛానల్లో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సంబంధించి ఆఫ్టర్నూన్ లంచ్కి సంబంధించినటువంటి రెసిపీస్ అయితే ఎవ్రీడే పోస్ట్ చేస్తాను. రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. నేను ప్రిపేర్ చేసేటువంటి రెసిపీలు అయితే మాత్రము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. చిన్న కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడతారనమాట. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో నేను స్మూతీ తాగేస్తున్నాను. మా అమ్మాయి కోసం అయితేనేమో ఇడ్లీ పెట్టేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళ కోసం అయితేనేమో పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ముగ్గురికి 3 బ్రేక్ఫాస్ట్లు చేయాల్సి వస్తుంది. ఎస్టర్డే నైట్ అయితే పడుకునే ముందే పిండిని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ అయితే బాగా వచ్చేసింది. ఇప్పుడు 2 ఇడ్లీ పెట్టడం కోసం ఎంత పిండి కావాలో అంత అయితే మాత్రం ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుంటున్నాను. మిగతాదైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు అయితే బయట ఉంచకూడదు. పిండి చాలా పుల్లగా అయిపోతుంది. ఈరోజు మా అమ్మాయి అయితేనేమో నన్ను గవ్వలు కూడా చేయమని చెప్పింది. అందుకని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. కొంచెం అయితే బటర్ తీసుకోండి ఒక బౌల్లో. గోధుమ పిండి అయితే నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ నిండా తీసుకున్నాను. మీరు కావాలంటే మైదాతో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మైదా అంటే అంత హెల్త్కి మంచిది కాదు అని చెప్పి అయితే ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. పొంగల్కి అయితే కూడా ఒక సైడ్ కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. అదైతే కుక్ అవుతూ ఉంది. ఇప్పుడైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ డీప్ ఫ్రై లాంటి పనులు చేసాము అనుకోండి, ఎక్కువసేపు అయితే స్టవ్ దగ్గర ఉండలేము. అందుకని మార్నింగే పనులన్నీ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజైతే వాకింగ్ కూడా వెళ్ళలేదు. చాలా పనులే ఉన్నాయి కదా, ఇవన్నీ చేసుకునే లోపల ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఇంకా వాకింగ్కి వెళ్ళొస్తే ఈ పనులన్నీ చేయలేంలే అని చెప్పి వెళ్ళలేదన్నమాట. పిండిని అయితే ఈజీగా జల్లించుకోవడం కోసము మొన్న ఒక షార్ట్ వీడియో చూశాను. వాళ్ళైతే జల్లిచ్చే దానిలో ఆ బౌల్లో పిండి ఉంది కదా, అలాగే యాడ్ చేసి ఆ బౌల్నే తిప్పుతూ ఉంటే కిందకైతే పిండి వచ్చేస్తూ ఉండింది. నేనైతే అలా చేస్తే నాకు కొంచెం కూడా రాలేదు. నేను తీసుకున్నటువంటి జల్లిచ్చేది చిన్నదిగా ఉన్నట్టుంది. పిండి అయితే ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసినట్టున్నాను. అందుకని అయితే కిందకి రాలేదనమాట. నేనైతే స్పాచులా తీసుకొని ఇలాగా సర్కిల్గా తిప్పుతూ ఉన్నాను. అప్పుడైతే మాత్రము పిండి నీట్గా కిందకు వచ్చేస్తూ ఉంది. ఈ దగ్గర కనుక మల్టీగ్రెయిన్ ఆటా లేదు అంటే నార్మల్ గోధుమ పిండి ఉన్నా సరే దానిలో కొంచెము రాగి పిండి, సజ్జ పిండి అలాంటివి ఏదన్నా కూడా కొంచెం కలిపేసుకున్నా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ మాత్రము. ఇలాగైతే పిండిని నీట్గా జల్లిచ్చేసుకోండి. ఏదన్నా ఉంటుందేమో అని అయితే నేను ఇక్కడ జల్లిస్తున్నాను. లేదు అంటే మీరు అలాగే అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా జల్లించడం వల్ల ఏదన్నా ఉండల్లాగా ఉంటుంది కదా పిండి, అదంతా అయితే నీట్గా వస్తుంది అనమాట. అప్పుడు మనము మిక్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువగా కేక్స్ లాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితేనే ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు. నేను పిండి అంతా అయితే నీట్గా జల్లిచ్చేసాను. పైన అయితే మాత్రం ఒక చిన్న నలుసు కూడా రాలేదనమాట. చాలా మంచిగానే ఉంది పిండి. మనం వేసినటువంటి బటర్ని అయితే మాత్రము ఈ పిండికి అంతా నీట్గా పట్టించాలి. ఒక 10 మినిట్స్ అయినా బాగా మిక్స్ చేసుకోండి. వేసినటువంటి బటర్ అంతా పిండిలో మిక్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడైతే మనం ఇలా చేత్తో ఇట్లా ప్రెస్ చేస్తే చాలు, అది ఒక కుడుము షేప్లో వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేంత వరకు నీట్గా మిక్స్ చేసుకోండి. మీరు బటర్ కనుక నీట్గా మిక్స్ చేయలేదు అంటే అక్కడక్కడ ఉండల్లాగా అనిపిస్తుంది. అలా కనిపించకుండా బాగా మంచిగా అయితే మిక్స్ చేసేయండి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేటువంటి పిండిని అయితే మీరు దాన్ని చపాతీలైనా చేసుకోవచ్చు, పూరి అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ పిండితో ఇప్పుడు నేను గవ్వల్లాగా ప్రిపేర్ చేస్తున్నాను. దానికైతే షుగర్ కోటింగ్ ఇస్తానన్నమాట. మీకు అలా నచ్చలేదు అంటే సేమ్ గవ్వల్లాగా చేసుకొని దానిలో అయితే ఉప్పు కారం అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు పైన. అవైతే స్పైసీ గవ్వల్లాగా అవుతాయి. పిల్లలంటే కొంచెం స్వీటే ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఇక్కడ స్వీట్గానే ప్రిపేర్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి. ఒక చపాతీ పిండి ఎలా ప్రిపేర్ చేస్తామో అలా వచ్చేంత వరకు అయితే డోని ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. ఒక బౌల్ పిండికి అయితే మాత్రము హాఫ్ బౌల్ వాటర్ దాకా అయితే పట్టేశాయి. మొత్తం వాటర్ అయితే ఒకేసారి యాడ్ చేయొద్దు. కొన్ని అయితే యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా వచ్చేటప్పటికైతే మాత్రము హ్యాండ్కి వెట్ చేసుకొని దాంతో అయితే ముద్దలాగా ప్రిపేర్ చేసేయండి. పైన అంతా కూడా మీకు సాఫ్ట్గా వచ్చినట్టుగా అయిపోతుంది. ఇప్పుడైతే నేను పిండి ప్రిపేర్ చేయడం అయిపోయింది. దీని మీద అయితే కవర్ చేసి పెట్టేస్తాను. మా బ్రేక్ఫాస్ట్ తినడం అంతా అయిపోయిన తర్వాత మాత్రమే ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో నట్స్, ఫ్రూట్స్, డేట్స్, మిల్క్ యాడ్ చేసి అయితే స్మూతీ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ స్మూతీ అయితే మాత్రము హెల్త్కి మంచిది. మార్నింగ్ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే హడావడి లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నైటే అన్నీ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ బ్లెండ్ చేసుకొని అయితే తాగేయచ్చు. ఈ తందూరి గార్లిక్ నాన్ అయితే మాత్రం నేను కాస్ట్కో నుంచి తీసుకొచ్చాను. దీనిలో అయితే 16 పీసెస్ ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. ప్రైస్ అయితే కూడా చాలా తక్కువగానే ఉన్నట్టుంది. ఎంత ఉందో అయితే నేను చెక్ చేయలేదు. మాకైతే గార్లిక్ నాన్ ఇష్టం అనమాట. బయట వెళ్ళి తినడం ఎందుకులే అని చెప్పి అయితే ఇలా తీసుకొచ్చి ఫ్రీజ్ చేసాము.
దాని లోపల కూడా ఒక్కొక్క ప్యాకెట్లో 4 పెట్టేసి ఇలాగా 4 ప్యాకెట్స్ పెట్టింటారు. అంత పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితేనేమో మొత్తం స్పేస్ అంతా తీసేసుకుంటుంది. అందుకని పైన ఉన్నటువంటి కవర్ అయితే తీసి పారేసాను. లోపల చిన్న కవర్లు ఉన్నాయి కదా అని చెప్పి అలాగే అయితే పెట్టేసుకున్నాను. పొంగలికి అయితే కూడా కుక్ అయిపోయింది. దానికైతే ఇప్పుడు నేను తిరుగుమాత పెట్టేసుకుంటున్నాను. ప్యాన్లో అయితే కొంచెం గీ యాడ్ చేసేసుకోండి. దీనిలో కొన్ని క్యాషూ నట్స్ యాడ్ చేసుకోండి, జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోండి, పెప్పర్ పౌడర్ అయితే కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసుకుని అయితే కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం అయితే జింజర్ పీసెస్ని యాడ్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు పెద్ద పీసెస్ లాగా ఉంటే తీసేస్తారు అని చెప్పి అయితే సన్నగా కట్ చేశాను. దీంతోపాటు కొంచెము కొత్తిమీర కూడా అయితే యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే గ్రీన్ చిల్లీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే గ్రీన్ చిల్లీ ఏమీ యాడ్ చేయడం లేదు. దీంతోపాటు కొంచెము ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను కుక్కర్కి మూత కూడా తీసేస్తూ ఉన్నాను. ఈరోజైతే నేను ఎక్కువగా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. కొంచెం ముద్దగా వచ్చేలాగా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. మనకు సంగటి ఎలా ఉంటుంది ఆ టైప్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చట్నీ కొంచెం లూజ్గా ఉంది. అందుకని ఇది ఇంకా లూజ్గా చేసాము అనుకోండి 2 తినడం కష్టమైపోతుంది. అందుకని అయితే ఇది కొంచెం అయితే గట్టిగా ప్రిపేర్ చేస్తున్నాను. దీనిలో అయితే ఎక్కువగా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. 1కి 2.5 గ్లాసెస్ మాత్రమే యాడ్ చేశాను అనమాట వాటరు. పప్పుని రైస్ని అయితే కొంచెం మెత్తగా చేసేసుకోండి. తర్వాత వేసుకున్నటువంటి తిరుగుమాత కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక 1 మినిట్ అయితే హీట్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువసేపు అయితే ఏమీ అక్కర్లేదు. పప్పు అయితే నేను ఇంతకుముందే కుక్ చేసిన కాబట్టి అందుకని అయితే కొంచెం చల్లగా ఉంది. గీ యాడ్ చేయగానే కొంచెం గడ్డలాగా అయిపోతుంది అని చెప్పి అయితే కొంచెం సేపు హీట్ చేశాను. ఇప్పుడైతే దీన్ని నీట్గా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకున్నాను. పొంగల్ అయితే కూడా రెడీ అయిపోయింది. దీని పక్కన అయితేనేమో చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను, పీనట్ చట్నీ. ఇది ఎస్టర్డేనే ప్రిపేర్ చేశాను అనమాట. 2 కలిపి అయితే తినేస్తాము. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్కి స్మూతీ కూడా రెడీ అయిపోయింది. నీట్గా బ్లెండ్ చేసేసుకున్నాను. గ్లాస్లో అయితే యాడ్ చేస్తున్నాను. డేట్స్ అనేటివి అయితే మాత్రము బాగా మిక్స్ అవ్వకపోయినా పర్లేదన్నమాట. మనకు మధ్యలో తగులుతున్నప్పుడు అయితే స్వీట్ అనేది మంచిగా తెలుస్తుంది. పైన అయితే కొన్ని క్యాషూ నట్స్ని స్లైస్ లాగా చేసేసి అయితే యాడ్ చేశాను. మేమందరం బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయిన తర్వాత అయితే నేను ఇప్పుడు గవ్వలు ప్రిపేర్ చేసేస్తున్నాను. పిండిని అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోసారి మిక్స్ చేస్తేనే పైన అంతా నీట్గా సాఫ్ట్గా వచ్చినట్టుగా అయిపోతుంది. చపాతీ పిండిలోంచి కొంచెం అయితే పిండిని తీసుకొని మీరు నీట్గా మళ్ళీ ఇంకోసారి బాగా ప్రెస్ చేసేయండి. హ్యాండ్స్ మధ్యలో పెట్టి ఇలా సన్నగా పొడవుగా వచ్చేలాగా చేసుకొని చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకోండి. బాల్స్ లాగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. షేప్ అయితే ఎలా ఉన్నా పర్లేదు. కొంచెం సైజ్ అయితే చిన్నగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలాగా కొన్ని అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాతనే గవ్వల షేప్ అయితే చేస్తాను అనమాట. ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటే కష్టమైపోద్ది అని ఫస్ట్ అయితే కొన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. దాని తర్వాత అయితేనే గవ్వల షేప్ కూడా చేసేస్తాను. మీ దగ్గర కనుక కూంబు ఉందనుకోండి, కూంబుతో అయినా గవ్వలాగా ప్రిపేర్ చేయొచ్చు. లేదు అంటే గవ్వలు చేయడానికి ఒక చెక్కలాగా ఉంది, దాంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసేది అయితే మాత్రము ఫోర్క్తో చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కానీ షేప్ అయితే మాత్రము చాలా మంచిగా వస్తుంది అనమాట ఫోర్క్తో అయితే. కొన్ని బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను పిండిని. వీటిని గవ్వలు చేసుకోవడం కోసం అయితే నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ మీద అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా స్టీల్ ప్లేట్లో అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కడగడానికి ఎక్కువ అయిపోతుంది అని చెప్పి అయితే నేను అల్యూమినియం ఫాయిల్ని అయితే యూస్ చేస్తున్నాను. మీరు తీసుకున్నటువంటి పిండిని అయితే ఫోర్క్ని రివర్స్లో తిప్పి దానిపైన నీట్గా స్ప్రెడ్ చేయండి. ఒక ఎడ్జ్ నుంచి రోల్ చేసుకుంటూ వచ్చేసారు అంటే చాలు. గవ్వ షేప్ అయితే మాత్రము నీట్గా వచ్చేస్తుంది. నేనైతే ఈ షేప్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు చాలా ఈజీగా అయిపోయినాయి. మా అమ్మాయి అయితేనేమో ఈరోజు నేను కూడా ప్రిపేర్ చేస్తాను అని చెప్పి అయితే వచ్చిందనమాట. నాకు ఎలాగో కడగాల్సిన గిన్నెలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆమెకు కూడా ఇద్దాము, కొంచెం సేపు అయితే చేస్తుంది అని చెప్పి ఆమె కోసం కూడా కొన్ని బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. మనం చేసినంత ఓపిక్గా అయితే వాళ్ళు ఎలాగో చేయలేరు అని అయితే నాకు ముందే తెలుసు అనమాట. ఆమెకైతే కొన్ని షేపులు నీట్గా వచ్చాయి, కొన్ని అయితే సరిగా రాలేదు. ఎలాగో నేను కడుక్కునే అంతసేపు అయినా చేస్తుందిలే అని చెప్పి అయితే కొన్ని ఆమెకి ఇచ్చాను. చేస్తూ ఉందన్నమాట ఆమె కూడా పక్కన నిలబడి. నేనైతే ఈ లోపల వీటినన్నిటిని కడిగేసుకున్నాను. నా గిన్నెలు ఎప్పుడైతే ఆల్మోస్ట్ వచ్చేసాయో అప్పటికైతే మాత్రం ఆమెకు కూడా ఓపిక లేకుండా పోయింది. ఇంకా నువ్వే చేసుకో అని చెప్పేసి అయితే వెళ్ళిపోయింది. పక్కన ఎర్ర టబ్లో అయితే మాత్రము చికెన్ని బయట పెట్టేస్తున్నాను. మా ఇంట్లో చికెన్ అయితే ఫ్రీజ్ చేసేసి ఉంటాం కాబట్టి దాన్ని అయితే కొన్ని నార్మల్ వాటర్లో యాడ్ చేసి పెట్టేస్తే చాలు. ఒక 1 అవర్కి లేదంటే 1.5 అవర్కి అయితే నార్మల్గా వచ్చేస్తుంది అనమాట చికెన్. ఫ్రీజ్ చేసినటువంటి చికెన్ అయితే మాత్రము ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంటుంది కాబట్టి వాటర్లో యాడ్ చేసినా ఏం పర్లేదు.
అట్లా కాకుండా నార్మల్గా చికెనే ఉంది అనుకోండి, దాన్ని అయితే వాటర్లో యాడ్ చేస్తే పైన అంతా వైట్గా అయిపోయినట్టు అయిపోతుంది. అలాంటప్పుడైతే మాత్రము కింద ఒక టబ్లో వాటర్ యాడ్ చేయండి, పైన ఇంకొక బౌల్లో చికెన్ యాడ్ చేసేది దానిలో పెడితే అప్పుడు నార్మల్గా వస్తుంది అనమాట. మా అమ్మ చేసినటువంటి వాటికైతే షేప్స్ నీట్గా రాలేదు, కానీ చూడ్డానికైతే మాత్రము మంచిగానే ఉంది. అందుకనైతే అలాగే వదిలేశాను. ఇప్పుడు మనం వాటిని అన్నిటినీ షెల్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, అవి ఒకదానికొకటి టచ్ అయినా పర్లేదనమాట. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అయితే అవి మళ్ళీ విడిగా వచ్చేస్తాయి. అలా అని ఒకేసారి అయితే మాత్రం ఒకదాని మీద ఒకటి పెట్టేయద్దు. ఫస్ట్ ఒక లేయర్ యాడ్ చేయండి, అది కొంచెం డ్రై అవుతుంది కదా, అప్పుడైతే ఇంకోసారి సెకండ్ లేయర్ కూడా దానిపైన యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆయిల్ డీప్ ఫ్రై కోసం అయితే యాడ్ చేశాను. నా దగ్గర ఒక ప్యాన్ ఉందన్నమాట. ఆ ప్యాన్ అయితే నేను ఎప్పుడైనా అప్పడాలు ప్రిపేర్ చేస్తాను కదా, అలాంటప్పుడు మాత్రమే ఆ ప్యాన్ వాడతాను. లేదంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత వెంటనే అప్పడాలు చేయాలి అనుకోండి, అలాంటప్పుడైతే అదే ప్యాన్లో డీప్ ఫ్రై చేసేస్తాను. మనం ఎక్కువ హీట్ పెట్టి అప్పడాలను అయితే వేయిస్తాం కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ప్యాన్ అంతా నల్లగా అయిపోతుంది. మళ్ళీ నేను ఇంకా కొత్త ప్యాన్ తెచ్చి పెట్టా కానీ మళ్ళీ అట్లాగే అయిపోతుంది అనమాట. ఎంతసేపు కడిగినా కానీ రావడం లేదు. దానికోసం మాటికి ఒక ప్యాన్ ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి అయితే ఒక ప్యాన్ అలాగే ఉంచేసుకున్నాను. ఒక స్టవ్ పైన అయితే మాత్రము ఆయిల్ హీట్ అవుతూ ఉంది, ఇంకొక స్టవ్ మీద అయితే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. బగారా రైస్ కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, లేదంటే గీ అయినా యాడ్ చేసుకోండి. హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి, క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకోండి, కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. దీంతోపాటు కొన్ని ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసి అయితే కొంచెం సేపు బాగా ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ అయితే కూడా డీప్ ఫ్రైకి బాగా కాగిపోయిందనమాట. ఇప్పుడైతే నేను ఈ షెల్స్ అన్నిటిని ఒకదాన్ని ఒకటిలాగా యాడ్ చేస్తున్నాను. అవి మీకు ఒక్కొక్కటి విడిగా యాడ్ చేయాలంటే చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది కాబట్టి నేను ఇలా తీస్తూ ఉంటే ఒక లేయర్ లాగా వస్తుంది కదా, వాటన్నిటిని తీసైతే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలాగో డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఒకసారి కదిలిస్తే చాలు నార్మల్గా వచ్చేస్తాయి. వేసిన వెంటనే అయితే కదిలిచ్చేయొద్దు, షేప్ అయితే పోతుంది. కొంచెం సేపు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే మిక్స్ చేసుకోండి, విడిగా కూడా వచ్చేస్తాయి. ఆనియన్స్ యాడ్ చేశాను కానీ మిక్స్ అయితే చేయలేదు. ఇప్పుడైతే నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఈ బగారా రైస్లో కావాలంటే మీరు గ్రీన్ చిల్లీస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను, అందుకని అయితే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయడం లేదు. ఇప్పుడైతే నేను ఆ షెల్స్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఈ గవ్వలు ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. మీరు కావాలంటే బెల్లమైనా వాడుకోవచ్చు, లేదంటే వైట్ షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ యాడ్ చేసినప్పుడు అయితే గవ్వలు చూడడానికి చాలా ఎక్కువగా యాడ్ చేసానేమో అనిపించింది, కానీ కొంచెం అవి ఫ్రై అయ్యేటప్పటికైతే చాలా తక్కువగానే ఉన్నాయని ఇంకొన్ని కూడా యాడ్ చేశాను. గవ్వలను అయితే మీరు హై ఫ్లేమ్లో పెట్టేమి ఫ్రై చేయొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి, లేదంటే లోపలంతా అసలు కుక్ అవ్వవు, పైన మాత్రమే కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. కలర్ ఎంత డార్క్గా వచ్చింది అంటే చాలు అంత క్రిస్పీగా అయిపోయినట్టు అయిపోతాయి. అందుకని కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. నేను తీసుకున్నటువంటి కప్పులో 1/4 కప్ ఉండేంత వరకు మాత్రమే షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా తింటారు అనిపిస్తే ఇంకొంచెం అయినా సరే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అనేది. తీసుకున్నటువంటి షుగర్ అయితే మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువగా ఏమీ అక్కర్లేదు. నాకైతే ఒక 1/4 కప్పు పట్టింది అంతేను, అంతకన్నా ఎక్కువ అయితే వాటర్ ఏం అవసరం లేదు. మీరు ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే పాకం రావడానికైతే చాలా ఎక్కువ టైం తీసేసుకుంటుంది. మనకు కొంచెం తిక్కు పాకంలాగా రావాలన్నమాట. అప్పుడే ఈ గవ్వలకైతే కోట్లాగా వస్తుంది షుగర్ అనేది, అప్పుడు తినడానికి మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ రౌండ్ గవ్వలు అయితే మాత్రము బాగా ఫ్రై అయిపోయాయి, వాటిని అయితే తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సెకండ్ రౌండ్ కూడా అయితే యాడ్ చేస్తాను. మనం గవ్వలు చేసి అక్కడ పరిచినప్పుడు అయితే చూడడానికి చాలా ఎక్కువగా చేసాము అన్నట్టు అనిపిస్తుంది. ఫైనల్గా వచ్చేటప్పటికైతే మాత్రము చాలా కొంచెంగానే అయిపోతాయి అన్నమాట. సెకండ్ రౌండ్కి అయితే చూడండి నేను వాటిని అన్నిటినీ తీసేసి అట్లాగే యాడ్ చేస్తున్నాను. చాలా మందికి అయితే ఆయిల్లో ఏదన్నా వేయాలంటే భయం వేస్తుంది కదా, మీరు చాలా హైట్ నుంచి వేశారు అనుకోండి, అప్పుడైతే ఆయిల్ ఎగురొచ్చి పైన పడుతుంది. కొంచెం ఆయిల్ ఉన్నదానికి దగ్గర నుంచి కనుక వేసారనుకోండి, అప్పుడైతే మీ పైన ఏమీ పడదనమాట. ఇట్లా కాదు అంటే మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను ఎలా వేసుకోవాలో. ఇలాగ మనము గవ్వలు తీయడం కోసం వాడినటువంటి గెంటు ఉంది కదా, ఆ గెంటులోనే కొన్ని గవ్వలు యాడ్ చేసుకొని అప్పుడైతే ఆయిల్లో వదిలేయండి, నీట్గానే వచ్చేస్తాయి. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడైతే నేను దీనిలో కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ బగారా రైస్లో అయితే నేను కొన్ని గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వద్దు. బగారా రైస్లో అయితే నార్మల్గా టమాటా వేయరు, మీరు టమాటో యాడ్ చేశారు అనుకోండి అదైతే మీకు బిర్యానీ రైస్ లాగా అయిపోతుంది అనమాట. అందుకని అయితే ఇక్కడ నేను టమాటో యాడ్ చేయలేదు. గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసుకోండి. నేను రైస్ని అయితేనేమో ఆల్రెడీ సోక్ చేసి పెట్టేసుకున్నాను.
ఒక గ్లాస్ రైస్కి అయితే మాత్రం నేను 1.25 గ్లాస్ మాత్రమే యాడ్ చేస్తాను అనమాట. బగారా రైస్ అనేది కొంచెం పొడి పొడిగా రావాలి అంటే ఒక 1/4 గ్లాస్ అయితే తక్కువగా యాడ్ చేస్తాను. మీరు ఎక్కువగా యాడ్ చేశారు అనుకోండి రైస్ కూడా కొంచెం మెత్తగా అయిపోతుంది. అందులోనూ ఈసారి నేను తెచ్చినటువంటి రైస్ ఏమవుతున్నాయంటే కొంచెం గంజి కట్టినట్టుగా అవుతున్నాయి అనమాట. అందుకని కొంచెం తక్కువగానే వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ కూడా యాడ్ చేసి సోక్ చేసి పెట్టేసుకున్నాను నేను ఫస్టే. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రైసు వాటర్ని అయితే కూడా యాడ్ చేశాను. ఇక్కడైతే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే మీకు వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. అన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోండి రైస్ కుక్ అయ్యేంత వరకు. గవ్వలు అనేటివి ఎక్కువగా క్రిస్పీగా కావాలి అంటే మాత్రం మీరు ఫస్ట్ ఒకసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ రెండోసారి కూడా ఫ్రై చేశారు అనుకోండి అప్పుడైతే ఎక్కువగా క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట గవ్వలు అనేటివి. నేనైతేనేమో మీడియంగానే ఫ్రై చేసుకుంటాను. ఎక్కువ గట్టిగా ఉంటే పిల్లలు తినలేరు అని చెప్పి అయితే మీడియంగానే ఫ్రై చేస్తాను. కిందాక చెప్పాను కదా ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసుకునేటప్పుడు పైన పడుతుంది అంటే భయం అయితే ఇలాగా గంటెలో వేసుకొని అయితే యాడ్ చేసిందని నేను లాస్ట్ రౌండ్కి అయితే అలాగే యాడ్ చేశాను. ఇప్పుడైతే వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుంటాను. రైస్ అయితే కూడా ఒక సైడ్ కుక్ అవుతూ ఉంది. చికెన్ కర్రీ చేయడం కోసం అయితేనేమో కొన్ని క్యాష్యూ నట్స్ టమాటోస్ని అయితే తీసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందాకే నేను షుగర్లో వాటర్ కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. షుగరు మెల్ట్ అవుతుంది అని చెప్పి. రైస్లో ఆల్మోస్ట్ వాటర్ అయిపోవచ్చేస్తున్నాయి అన్నప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకోండి. ఎక్కువగా మిక్స్ చేయొద్దు, లైట్గానే మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మంటని కొంచెము మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేను రైస్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను. అప్పడాలు వేయించడం కోసం అయితే మాత్రము ఆయిల్ అనేది చాలా ఎక్కువగా కాగుండాలన్నమాట. అలా కాగలేదు అంటే చాలు ఆయిల్ అంతా తీసేసుకుంటుంది అప్పడాలు. అందుకని అయితే మనం డీప్ ఫ్రై తీసిన తర్వాత కొంచెం సేపు బాగా హీట్ చేసుకొని ఆ తర్వాతనే అప్పడాలను అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే అప్పడాలు కూడా ఫ్రై చేసేస్తూ ఉన్నాను. ఇలా ఫ్రై చేసి పెట్టేసుకుంటే నాకైతే ఒక 1 మంత్ అయినా కూడా అలాగే ఉంటాయి. ఈ ఆయిల్ అయితే మాత్రం నేను వంట అయిపోయిన తర్వాత పారేస్తానమాట. మళ్ళీ ఏమీ ఆయిల్ని వాడుకోను. అందుకని అయితే ఇప్పుడేను అప్పడాలు కూడా వేయించి పెట్టేసుకుంటున్నాను అదే హీట్లో. అప్పడాలను అయితే నేను వేయించిన తర్వాత ఒక హ్యాండ్తో తీసి పక్కన పెడుతున్నాను కదా. మీరైతే మాత్రము అలా చేయొద్దు. అలా చేశారంటే చాలా ఎక్కువగా హీట్ ఉంటుంది అనమాట. ఆయిల్ ఎటు సైడ్ నుంచి అయితే వంచుతామో ఇంకా అదర్ సైడ్ నుంచి అయితే అప్పడం పట్టుకుంటే అంత కాలదు. మీరు ఆయిల్ వంచిన సైడ్ నుంచే పట్టుకుంటే మాత్రము చాలా ఎక్కువగా కాలుతుంది. ఎంత వేడి ఉందో చూసుకొని అయితే టచ్ చేసుకోండి. గంటితో తీసి పక్కన వేసారనుకోండి సగం ఆయిల్ అయితే మాత్రం స్టవ్ మీద ఉంటుంది, ఇంకొక సగం ఆయిల్ అయితే ఆ పేపర్ మీదే ఉంటుంది. అందుకని అయితే హ్యాండ్తో తీసి వేసాను. ఆయిల్ అయితే చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. నేను ఇన్ని అప్పడాలు చేసా కానీ ఆయిల్ అయితే ఒక్కటి కూడా పీల్చదనమాట. చాలా మంచిగా వస్తుంది. ఈ అప్పడాలు కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టేసి అలాగే పెడితే చాలు 1 మంత్ అయినా కూడా ఉంటాయన్నమాట. ఒక సైడ్ అయితే నేను షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకో సైడ్ అయితే చికెన్ కర్రీకి కూడా పెట్టేస్తున్నాను ప్యాను. దానిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకుంటాను. ఈ షుగర్ సిరప్కి నాకు ఎలా చేయాలో అయితే తెలియదు. కాకపోతే నేను ఫాలో అయ్యేది ఒకటేను. నేను కలబెట్టేటువంటి గెంటు ఉంది కదా, ఆ గెంటుతో అయితే మిక్స్ చేసుకుంటూ ఉంటాను. కొంచెం సేపు తర్వాత బాగా నురగలు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఒకసారి గెంటు పైకెత్తాము అనుకోండి అక్కడ నుంచి కారేటువంటి డ్రాప్స్ అయితే కొంచెం థిక్గా అయిపోవాలన్నమాట. అప్పుడు గెంటికి అది అతుక్కుంటూ ఉండాలి. అలాంటప్పుడు అయితే నేను దీన్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గవ్వలను అయితే కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటాను. దీనిలో నేను కొంచెం అయితే గీ కూడా యాడ్ చేసుకున్నాను. గీ యాడ్ చేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు అయితే మంచిగా ఫ్లేవర్ వస్తుంది అని అయితే యాడ్ చేశాను అనమాట. దీంతోపాటు ఒకదానికొకటి కూడా అతుక్కోకుండా ఉంటాయి ఆ గీ ఉండడం వల్ల అయితే. ఇప్పుడైతే నేను దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి. ఇంతకుముందు అయితే ఒక 15 మినిట్స్ నుంచి ఇది ఆల్రెడీ బాయిల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఇలా ఎత్తుతున్నప్పుడు అయితే డ్రాప్స్ కొంచెం ఎక్కువగానే పడుతూ ఉన్నాయి కదా, అలా పడకూడదు. చాలా తక్కువగా డ్రాప్ పడాలన్నమాట. ఒక డ్రాప్ పడడానికి ఎక్కువసేపు తీసుకోవాలి. అదైతే మొత్తం గంటికి అతుక్కుంటూ ఉన్నట్టుగా అయిపోవాలి. నురగలు అనేటివి అయితే మాత్రం చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి చూడండి. ఇలా ఎక్కువగా నురగలు వస్తూ ఉన్నప్పుడు అయితే మాత్రం మీరు మిక్స్ చేసుకుంటూనే కుక్ చేయాలి. అలాగైతే వదిలేయకూడదు. స్టార్టింగ్లో అయితే మాత్రం నేను అసలు ఏం మిక్స్ చేయలేదు. ఎప్పుడైతే నురగ రావడం స్టార్ట్ అయిందో అప్పుడు మాత్రమే మిక్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూడండి గంటికి కూడా అతుక్కునేస్తుంది. ఇప్పుడైతే ఇంకా మీరు గవ్వలు యాడ్ చేసి స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మీరు మంచిగా మిక్స్ చేసుకోవాలి. హీట్ పెట్టేసి మిక్స్ చేశారు అనుకోండి గవ్వలు అనేటివి కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట. పాకం కూడా ఫాస్ట్గానే గడ్డగా అయిపోతుంది. మీకు అంతా మిక్స్ చేసే టైం ఉండదు. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. నేను వేసినటువంటి షుగర్ సిరప్ గవ్వలు ఇవి రెండింటికి అయితే మాత్రము కరెక్ట్గా సరిపోయింది.
అసలు లాస్ట్లో కూడా ఏమీ మిగలలేదన్నమాట. గంటితో మీరు కిందకి పైకి అంటూ బాగా మిక్స్ చేసుకుంటేనే షుగర్ సిరప్ అనేది గవ్వలకి కోట్లాగా అవుతుంది. కొన్ని గవ్వలకైతే టచ్ అవ్వకుండా కూడా ఉంటుందన్నమాట. అందుకని ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎంత ఫాస్ట్గా మిక్స్ చేస్తే షుగర్ సిరప్ అనేది అయితే మాత్రం అంత ఫాస్ట్గా తీసుకుంటాయి, లేదంటే డ్రైగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ అల్యూమినియం ఫాయిల్లో అయితే యాడ్ చేసేస్తున్నాను. కొంచెం సేపు అయితే అవి డ్రై అవ్వాలి. ఇలా డ్రై అయిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ అవి పొడి పొడిగా వచ్చేస్తాయి. అప్పుడు మనము స్టోర్ చేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్లో కూడా 2 వెరైటీస్ ఉంటాయన్నమాట. ఒక బ్రౌన్ షుగర్ అయితే మాత్రము కొంచెం లైట్ కలర్లో ఉంటుంది. ఇంకొక బ్రౌన్ షుగర్ అయితే డార్క్ కలర్లో ఉంటుంది అనమాట. డార్క్ కలర్లో ఉండే బ్రౌన్ షుగర్ అయితే ఈక్వల్ టు బెల్లం అనమాట. అందుకని అయితే నేను ఆ డార్క్ కలర్లో ఉండే బ్రౌన్ షుగర్ వాడాను. అందుకని కొంచెం నల్లగా వచ్చినట్టు అవుతాయి. కాకపోతే టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటాయి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. దీనిలో అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇప్పుడు గవ్వలు పక్కన చల్లారుతాయని అయితే పక్కన పెట్టేసుకున్నాను. దాకా నేను క్యాష్యూ నట్స్ టమాటోలను అయితే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, అదైతే కూడా దీనిలో యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసి అయితే మూత పెట్టేసి అలాగే వదిలేస్తున్నాను. నేను ఇంకా అయితే చికెన్ కూడా కట్ చేయలేదు. ఇది కుక్ అవుతూ ఉంటుంది మసాలా. ఇంకో సైడ్ అయితే వెళ్ళి నేను చికెన్ కూడా కట్ చేసుకొని వస్తాను. ఇప్పుడైతే దీనిలో చికెన్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, పెరుగు యాడ్ చేసుకోండి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి, కొంచెం ధనియాల పొడి, కొంచెం అయితే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. దానివల్ల అయితే కలర్ అనేది కొంచెం మంచిగా వస్తుంది అని చెప్పి కొంచెం అయితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. అన్ని మసాలాలన్నీ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా చేసేయండి. నాకైతే ఎక్కువ టైం లేదు కాబట్టి ఇప్పుడే మ్యారినేషన్ చేసి యాడ్ చేస్తున్నాను. మీకు టైం ఉంది అంటే మార్నింగే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుంటే చికెన్ అనేది కొంచెం సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఈ మసాలాలు ఇంకా ఉప్పు కారాలు అనేటివి అయితే మీకు సరిపడినట్టుగా యాడ్ చేసుకోండి. మేమైతే ఉప్పు కారం అనేది కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి తక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి యాడ్ చేసేసి అన్నీ పెట్టేసామనుకోండి, మూత పెట్టేసి ఇంకా కుక్ చేసుకోవడం అంతేను. టేస్ట్ లాంటిది కూడా అయితే ఏమీ పెద్దగా చెక్ చేయను. నేను ఎవ్రీడే చేస్తూ ఉంటాను కాబట్టి నాకైతే అలవాటు అయిపోయిందనమాట ఎంత ఉప్పు కారం వేయాలి అనేది. ఇప్పుడైతే నేను ముందుగానే ప్రిపేర్ చేసిన మసాలాలో ఈ చికెన్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ లాంటిది ఏది యాడ్ చేయొద్దు. కొత్తిమీర పుదీనా అయితే కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 to 4 మినిట్స్ అయితే అలాగే కుక్ చేసేయండి. ఉప్పు పసుపు కారాలు అవి కూడా కొంచెం చికెన్ తీసుకుంటుంది. వాటర్ యాడ్ చేసి కుక్ చేసామనుకోండి కొంచెం చప్పగా ఆపినట్టు అయిపోతుంది. ఇప్పుడు మసాలాలన్నీ ఒకసారి బాగా కుక్ అవుతాయి అన్నమాట చికెన్తో పాటు. మీకు ఇలా కాదు అంటే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్ అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకోండి, షాలో ఫ్రై లాగా. దాని తర్వాత ఈ మసాలాలో యాడ్ చేసుకోండి. అప్పుడైతే కూడా చికెన్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చికెన్ బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 1 గ్లాస్ వాటర్ లాగా అయితే యాడ్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి అయితే వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి చికెన్ని. అప్పుడు మసాలా కుక్ అవుతుంది, చికెన్ కూడా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇటు సైడ్ అయితే చికెన్ కుక్ అవుతూ ఉంది. ఇటు సైడ్ అయితే నేను పుచ్చకాయని అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ కట్ చేసిన పుచ్చకాయ అయితే కొంచెం ఉందన్నమాట పీసెస్. అవి తినండి అంటే మాకొద్దు అన్నారు. ఇంకా సరే అని అయితే ఇప్పుడు నేను పుచ్చకాయని కూడా కట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అయితే కవర్ తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట. ఎలాగో సింక్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి అయితే దానిలో యాడ్ చేస్తున్నాను వచ్చేటువంటి ట్రాష్ అంతా. అయితే నేను ఫస్ట్ వీడియో అయితే ఏమి తీయాలనుకోలేదు. ఇదే టైంకి మా అమ్మాయి వచ్చిందనమాట. సరే వీడియో తీయని చెప్పాను. ఆమె అయితే వీడియో తీస్తూ నాకైతే ఒక పీస్ పక్కన పెట్టి కింద ఉండేలాగా అని చెప్పిందనమాట. అందుకని అయితే కింద బేస్తో కూడా ఒక పీస్ అయితే పక్కన పెట్టాను. దాన్ని అయితే మళ్ళీ ఎలాగో కట్ చేయమని చెప్పింది. ఇట్లాగా అలాగా అంటే లాస్ట్కి అయితే ఇలా అని చెప్పింది అనమాట. 2 పీసెస్గా కట్ చేసిన తర్వాత అయితే ఒక పీస్ నువ్వు తిను, అది కూడా వీడియో తీస్తాను అని చెప్పింది. సరే అని చెప్పి అయితే కొంచెం తిన్నాను అనమాట. అదైతే చాలా కూల్గా ఉంది. ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే తీసి బయట పెట్టాం కాబట్టి ఫస్ట్ అయితే ఒక ట్రాష్ బ్యాగ్ తీసుకొని షింక్లో వేసినటువంటి ట్రాష్ అంతా అయితే తీసేస్తూ ఉన్నాను. దాన్ని తీసుకెళ్ళి ట్రాష్లో వేసి కటింగ్ బోర్డ్ అయితే కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ లోపలైతే ఈ షెల్స్ కూడా కొంచెం బాగా డ్రై అయిపోయాయి. వాటిని కూడా అయితే తీసి బౌల్లో పెట్టేస్తున్నాను అనమాట. నాకు అంతా క్లీన్గా చేసుకుంటే పని అయిపోతుంది అని చెప్పి అయితే ఈ పనులన్నీ కూడా చేసేస్తూ ఉన్నాను. ఇంకో సైడ్ అయితే ఎలాగో చికెన్ కుక్ అవుతూ ఉంది కాబట్టి ఈ పనులన్నీ చేస్తున్నాను.
మనం పాకం వేసినప్పుడు కూడా ఈ షెల్లు ఒకదానికొకటైతే అతుక్కుంటాయి. అప్పుడు కూడా మీరు ఊరికే అట్లా అంటే చాలు ఇరిగిపోతాయి అన్నమాట, నీట్గా వచ్చేస్తాయి. షెల్ అయితే మాత్రము చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగున్నాయి. మీరు ఎక్కువగా కనుక షుగర్ సిరప్ యాడ్ చేశారు అనుకోండి, ఆ గవ్వ తీసుకొని పోంగా మిగిలింది అయితే అంతా అల్యూమినియం ఫాయిల్ మీదకి వచ్చి అయితే చేరిపోయి ఉండేది. నేను కరెక్ట్గా యాడ్ చేశాను కాబట్టి ఎక్కువ అయితే ఏమీ రాలేదు. షెల్ అయితే మాత్రం చూడండి చాలా కొంచెమే వచ్చాయి. నేను వండా కానీ రైస్ ఇప్పటికైతే ఏం మిక్స్ చేయలేదు. బగారా రైస్ని అయితే కూడా ఇప్పుడే మిక్స్ చేస్తున్నాను. వాటర్ అయితే మాత్రం నేను వేయాల్సినటువంటి వాటర్ కన్నా ఒక హాఫ్ గ్లాస్ తక్కువగానే యాడ్ చేశాను కాబట్టి రైస్ అయితే కూడా చూడండి చాలా పొడి పొడిగా వచ్చేసింది. మనం కొంచెం సేపు మూత పెట్టి అలాగే వదిలేస్తాం కాబట్టి ఆ స్టీమ్కే బాగా కుక్ అయిపోతుంది అనమాట. మీరు కరెక్ట్గా వాటర్ వేసి కుక్ చేసేది అలా మూత పెట్టి ఉంచారనుకోండి ముద్దలాగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడైతే నేను బగారా రైస్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టేస్తున్నాను. చికెన్ అయితే కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి అయితే మూత తీసేసి మిక్స్ చేసేస్తాను. చికెన్ కర్రీ కూడా ఎలా వచ్చిందో మీతో చూపిస్తాను. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ అంతా ఏమైతే చెక్ చేయలేదు చికెన్ కర్రీ టేస్ట్. లాస్ట్లో ఇంకా స్టవ్ ఆపే ముందు అయితే మాత్రమే చెక్ చేస్తాను. అన్నీ బాగా కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. రోజు నా వంట పని అయితే మాత్రము 11 o'clock కల్లా ఫినిష్ అయిపోయిండేది. ఈరోజు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ టైమే తీసేసుకుంది. ఇప్పుడైతే కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేశాను. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.